కావాలంటే నీ మరదల్ని నీ ఇంటికి తీసుకెళ్ళు, నా కొడుకుని నా ఇంటికి తీసుకెళ్తాను. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? శౌర్య రాకుండా నేనెలా వస్తా అనుకుంటున్నావు? రేయ్, వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ మొండి గోడల మధ్య ఉంటావురా. అదే మన ఇంటికి వస్తే డైలీ డాక్టర్ వచ్చి చెకప్ చేస్తాడురా. సిద్ధు, నువ్విలా వాళ్లతోనే ఉంటే ఏదో ఒక రోజు నీ ప్రాణాలు తీసేస్తారా? మాకున్నది నువ్వు ఒక్కడివే. ప్రాణంగా పెంచుకున్న మమ్మల్ని కాదని దానికోసం తపన పడతావేంట్రా? సిద్ధు, దాన్ని వదిలేసి మన ఇంటికి వెళ్దాం పదా. నేను రాలేను మమ్మీ. జీవితాంతం శౌర్యకు తోడుంటానని తనకి మాటిచ్చాను. వస్తే నా భార్యతో వస్తాను, లేదంటే ఆ ఇంటికి ఎప్పటికీ రాను. నిజంగా సిద్ధార్థ శౌర్యని ఇంతగా ప్రేమిస్తున్నాడని నేను కూడా అనుకోలేదు. శౌర్య అదృష్టవంతురాలు. అంటే నీకిదే కావాలారా? అవును మమ్మీ. ఈ మమ్మీ అవసరం లేదు కదా? అవసరం లేదు మమ్మీ. ఇక మారవురా. ఎంత చెప్పినా నువ్వు మారవు. ఏదో ఒక రోజు వీళ్ళ చేతుల్లో చస్తావు. అప్పుడు అర్థం అవుతుంది నీకు ఈ మమ్మీ అంటే ఏంటో. రుద్రాణి, ఇక చాలు. చచ్చి బతికాడు వీడు. ఈ పరిస్థితిలో వీడితో ఇలాగైనా మాట్లాడేది? మాట్లాడేం చాలు. ఇప్పుడు వీడు బానే ఉన్నాడు కదా, మనం వెళదాం పదా. అది కాదండి. వెళదామో చెప్తున్నాను కదా. సిద్ధార్థ్, జాగ్రత్త పదా. నేను ఎవరి కోసం ఎప్పుడు ఈ చెయ్యి వదిలిపెట్టాను శౌర్య. ఖచ్చితంగా మీ ఇద్దరిని ఈ జీవితంలో ఎవరు వేరు చేయలేరు. ఎవరున్నా లేకపోయినా మీరిద్దరూ సంతోషంగా ఉంటారనే నమ్మకం నాకుంది. మీరు రండి వెళ్దాం. మాధవ, సిద్ధార్థకి ఎలా ఉందిరా? ఆ అబ్బాయికి ఏం ప్రమాదం లేదు కదా? పాపం శౌర్య ఎంత అల్లాడిపోతుందో. దాన్ని చూసావా? ఓదార్చావా? తనకేం ఇబ్బంది లేదమ్మా. డాక్టర్ గారు సిద్ధార్థకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. భగవంతుడా, మా మొర ఆలకించి ఆ బిడ్డను కాపాడావయ్యా, కాపాడావు. ఏమైందో ఏంటో అని కంగారు పడ్డావురా. నువ్వు చెప్పింది విన్నాక కాస్త ప్రశాంతంగా ఉంది. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు లేక. ఇంతకీ శౌర్య ఎలా ఉందిరా? భూమి ఎలా ఉంది? వాళ్ళని పలకరించావా లేదా? సర్లేరా, చెప్పడం ఇష్టం లేకపోయినా వాళ్ళనైతే చూసొచ్చావుగా. ఇలా మనిషికి మనిషి ఎదురు పడితే ఏదో ఒక రోజు మాట కలుస్తుంది. ఆ మాటే మనుషుల్ని కలుపుతుందిరా. సరేలేమ్మా, తనకేం ఇబ్బంది లేదని తెలిసింది కదా, ఇంకా ఈ విషయాలని ఎందుకు? అక్క, ఆకలిస్తుంది, అన్నం పెట్టు. హలో. ఏం రాఘవ, నా మీద కోపాన్ని నా కొడుకు మీద చూపిస్తున్నారా? నా మీద, నా కుటుంబం మీద మీకున్న కోపం తెలియక వాడు అమాయకంగా నేనక్కడే ఉంటాను, నేనెక్కడికి రాను అంటున్నాడు. వస్తే మీ ఇంటికే వస్తాను అంటున్నాడు. రానివ్వనని చెప్పాను కదా, మళ్ళీ నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? నేను ఫోన్ చేసింది వాణ్ణి రప్పించుకోమనో, నీ ఇంటి అల్లుణ్ణి చేసుకోమని చెప్పడానికో కాదు.
నా మీద కోపాన్ని నా బిడ్డ మీద చూపించారు. వాడి నెత్తురు కళ్ళారా చూశారు. ఇదే ఇంకోసారి గనక జరిగితే మిమ్మల్ని ఎవ్వరిని క్షమించను. ఏం మాట్లాడుతున్నావు? ఏ నాకు తెలియదనుకుంటున్నావా? నా శత్రువులకి నన్ను గాని నా బిడ్డని గాని టచ్ చేసే ధైర్యం లేదు. అలాంటిది మొదటిసారి వాడి మీద అటాక్ జరిగింది అంటేనే దాని వెనక ఎవరున్నారో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాను. ఇది ఖచ్చితంగా మీ పనే. మీరే నా మీద కోపంతో నా బిడ్డని ఏదో చెయ్యాలని చూశారు. చివరిసారిగా హెచ్చరిస్తున్నాను రాఘవ, ఇంకొకసారి వాడి మీద ఈగ వాలినా మీ ఎవ్వర్ని వదిలిపెట్టను. నా మాటని కాదని నీ చెల్లిని పెళ్లి చేసుకున్నంత మాతానా వాడు నా కొడుకు కాకుండా పోడు. నీ చెల్లి చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి నా ఇంట్లో స్థానం లేదు అన్నాను గాని నా మనసులో వాడి స్థానం ఎప్పుడు ఉంటుంది, గుర్తుంచుకోండి. ఏమైందిరా? సిద్ధార్థని మనమే ఏదో చేశామని రుద్రాన్ని అంటుందక్క. అయినా వాణ్ణి మనమేదో చేయాలనుకోవడం ఏంటి? మనకేం అవసరం రా, అలాంటి అలవాట్లు తనకున్నాయి. అవునక్క, అలాంటి పనులు చేయాల్సిన పాడుబుద్ధి మనకి లేదు. మరెవరు చేసుంటారు? అంత అవసరం ఎవరికుంది? రే, తనన్న మాటలకి కోప్పడ్డం కాదు. మాధవ్ చెప్పినట్టు అలాంటి అవసరం ఎవరికుందో, ఎవరు అతని మీద దాడి చేశారో ముందు ఆ విషయం తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పటికి ప్రమాదం తప్పుండొచ్చు, కానీ ఇప్పుడు దాడి చేసిన వాడు మరోసారి దాడి చేయడన్న నమ్మకమే ఉంది. నిజమే అన్నయ్య, మనం ఏ తప్పు చేయకపోయినా ఎవడో తప్పు చేసి మన మీద నెట్టాలని చూస్తున్నాడు. శౌర్య కోసమో సిద్ధార్థ్ కోసమో కాకపోయినా మన మీద అలాంటి నింద పడకూడదంటే వాడెవడో తెలుసుకోవాలి. తెలుసుకుందాం. నమస్తే మేడం. రమ్మని చెప్పారు. నా కొడుకుని చంపేశారు. చంపేశారా? నా కొడుకుది సాధారణమైన చావు కాదు. వాడికి ఏమంత వయసు అయిపోయిందని చనిపోవడానికి చంపేశారు. నా బిడ్డని నలుగురిలో అవమానించి ఆ రాఘవ్ కుటుంబమే చంపేసింది.